ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాల ఎజెండాలో సంక్షేమం, అభివృద్ధి. దీంతో పాటుగా కక్ష సాధింపు చర్యలు కూడా ఒక మూడో పార్ట్ సార్. అయితే దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలైతే మారినాయి. అక్కడ గత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ బహుశా నాకు అనిపించేది ఏంటంటే దురదృష్టవశాత్తు కక్ష సాధింపు చర్యలకి దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఒక మార్గనిర్దేశం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సార్. సో దాన్ని ఎలా చూడాలంటారు? అసలే చట్టబద్ధంగా నేను అందరిని అర్థిస్తున్నాను అమర్నాథ్. వాడెవడో చేశాడని నువ్వు చేసి, నువ్వు చేసావని వాడు చేసి, ఈ కులం అని చెప్పని ఆ కులం వాడు రెచ్చిపోయి, ఆ కులం అని ఈ కులం వాడు రెచ్చిపోయి మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం. నేనేం పెద్ద ఆదర్శం మాట్లాడట్లా, గాంధీ గారి మాటలు మాట్లాడట్లా. అరే నీ బతుకేంటో అర్థం చేసుకోరా, నీ కుటుంబం గురించి అర్థం చేసుకోరా. నువ్వు నీ కులం కూడి పెట్టదో, నీ పార్టీ కూడి పెట్టదో, నీ వర్గం కూడి పెట్టదో. నచ్చినోడు ఓటేయి, ఎలక్షన్ టైంలో కావాలంటే క్యాంపెయిన్ చేయి, నీ కర్మ, నీ అదృష్టం, నీ అవసరం, నాకు అవసరం లేదు. కానీ నీ బతుకు దాని చుట్టూ తిప్పబోకు. నీకు కావాల్సింది నీ పిల్లల బతుకు, వాళ్ళ చదువు, వాళ్ళు పెరగటాలు, వాళ్ళ ఆదాయాలు పెరగటాలు, నీకు మంచి ఆరోగ్యం, నీ కూడు గుడ్డ, నీ గౌరవప్రదమైన జీవితం. దాని చుట్టూ తిప్పే ఏర్పాట్లు చూడాలి. ప్రజల్లో ముందు ఈ కులం నుంచి, ఈ వర్గాల నుంచి, ఈ పార్టీ తత్వం నుంచి బయటపడాలి. 2 పార్టీలను నేను కోరుతోంది, ఈ సైకిల్ ఆపాలంటే ఎక్కడో చోట హుందాతనం తీసుకురావాలి. గత ప్రభుత్వంలో మాఫియా పాలన జరిగిన మాట వాస్తవం చాలా సందర్భాల్లో. అంతకుముందు మీరు కొన్ని తప్పులు చేశారు. ఈ తప్పుల్ని వాళ్ళు చూపెట్టి, ఆ తప్పుల్ని వీళ్ళు చూపెట్టి ఈ సైకిల్ కొనసాగించి రాష్ట్ర భవిష్యత్తు నరకం చేస్తున్నారు. ఒక గౌరవప్రదంగా విలువలతో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈవేళ ఒక మాఫియా రాజ్యంలాగా, లేకపోతే గోండాల రాజ్యంలాగా, ముఠాల రాజ్యంలాగా నడిపే ఏర్పాటు వచ్చింది. ఎప్పుడొకప్పుడు మీరు దాని నుంచి బయటపడాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ చూపెట్టండి. ఇప్పుడు ఈ పరిస్థితి మార్చడం కోసం ఆర్థిక వ్యవస్థ పెరగటం ఒక్కటే. ఎందుకంటే గోండాల తండాగా రాజ్యం నడుస్తున్నంతకాలం, శాంతి భద్రతలు లేనంతకాలం, అరాచకత్వం రాజ్యం వెళ్ళినంతకాలం మిగతా ఎన్ని ఆకర్షణలు చూపెట్టినా కూడా పెట్టుబడి పెట్టేవాడు రాడు. రేపొద్దున మళ్ళీ ఎవడొస్తాడు, లేకపోతే వీడోడు వచ్చి మధ్యలో స్థానికంగా ఎమ్మెల్యేనో మరొకటి కులమనో మరొకటో అడ్డు పెడతాడు. వీడితో నాకెందుకు గొడవ? మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో ఒక మాట మొట్టమొదటిసారి వాడారు. ఇప్పటిదాకా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటున్నారు, సహకరిస్తున్నటువంటి సమాఖ్య వ్యవస్థని. కోఆపరేటివ్ కాంపిటేటివ్ ఫెడరలిజం అన్న మాట వాడారు అన్న. అది వాస్తవం. దేశంలోని రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలి. అన్ని రాష్ట్రాలు సమానం కాదు. నువ్వు ముందు చూపుతో వెళ్లకుండా, నీ విధానాలు సరిగ్గా లేకుండా, పెట్టుబడి పెట్టేవాళ్ళకి ఆకర్షణీయంగా లేకుండా నీ దగ్గరికి ఎందుకు రావాలా? గతిలోకి రావాలా? పూర్వకాలం లైసెన్స్ రాజ్యంలాగా రావాలా? కాదు. నాకు ఇష్టం అంటే నీ రాష్ట్రానికి వస్తాను, ఇష్టం లేకపోతే ఇంకో రాష్ట్రానికి పోతాను, ఇంకో దేశానికి పోతాను. అసలు రాష్ట్రం కర్మంటే ఇవాళ ప్రపంచం అలాంటిది. కాబట్టి పెట్టుబడులను ఆకర్షించాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు ఉన్నది. పెట్టుబడులను ఆకర్షిస్తారు, మౌలిక సదుపాయాలు పెంచుతారు, ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తారని చెప్పని. ఆ పేరు నిలుపుకోవాలి, ఆ పని జరగాలని చెప్పంటే మీరు ఇక్కడ ఈ కులాలు, ఈ వర్గాలు, ఈ ముఠా కలహాలు, ఈ మాఫియా రాజ్యాలు, కక్ష సాధింపు చర్యలు, దీనికి స్వస్తి చెప్పాలి. గతంలో కొంతమందికి ఇబ్బందులు కలిగినా సరే, అన్నా ఒక్కసారి మాట మేము చేసేస్తామని మీ దగ్గరికి వచ్చి ఒత్తిడి తెచ్చినా సరే, ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజనీతిజ్ఞుడుగా, కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా వ్యవహరించే శక్తి ఉంది ఆయనకి. అలా వ్యవహరిస్తారన్న విశ్వాసం నాకున్నది. ఆయన చుట్టూ ఉన్నటువంటి శాసనసభ్యులు మిగతా వాళ్ళు కూడా అనవసరంగా రెచ్చగొట్టకుండా దాన్ని సహకరించాలి. ఆయనకి సహకరించి రాష్ట్రాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి రాష్ట్రంగా, శాంతి భద్రతతో తొలుతుగా రాష్ట్రంగా, ఐశ్వర్యాన్ని పెంచే రాష్ట్రంగా, కులం మతం ప్రసక్తి లేకుండా ఎవడు కష్టపడితే ఎవడు నైపుణ్యం ఉంటే పెరిగే రాష్ట్రంగా మీరు తీర్చిదిద్దితే రేపొద్దున అందరికీ ఆదర్శంగా ఉంటే ఇంకొకటి మళ్ళీ చెడు పనులు చేయలేడు. అలా కాకుండా మీరు గతంలో ఉన్న పొరపాట్లు కొన్నైనా కొనసాగిస్తే రేపొద్దున ఇంకా వాడిని వచ్చిన తర్వాత ఈ పొరపాట్లు మరింత పెంచడానికి వాడికి అవకాశం ఇచ్చిన వాడు అవుతారు. Like and subscribe Eagle Media Works.